ఒంగోలు రుచులకు స్వాగతం అండి. శ్రీలక్ష్మి గారి రుచులకి. ఈరోజు మనం దొండకాయ పచ్చడి కావాల్సినవి: దొండకాయ ముక్కలు, చింతపండు, జీలకర్ర, పచ్చిమిర్చి, నూనె, వెల్లుల్లిపాయలు, పసుపు. కొన్ని ముక్కలు పక్కన పెట్టేసుకున్నానండి. అవి మనం తర్వాత వట్టి ముక్కలు కలుపుతాను నేను పచ్చడి అయిపోయాక. ఇవి మనము వేయించుకోవాలి. ముందు ఆయిల్ పెట్టేసి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ముందు పచ్చిమిరపకాయలు విరిసేస్తానండి, అవి మళ్ళీ పేలుతాయని. దొండకాయలు, పచ్చిమిర్చి రెండు కలిపి వేయించాలండి. కొంచెం ఉప్పు ఒక స్పూన్ వేస్తే త్వరగా మగ్గుతాయండి. ఒక స్పూన్ పడుతుంది. ఒక స్పూను కల్లుప్పు వేస్తానండి నేను. ఎక్కువ మెదిపేసే వాటిల్లో ఇలా మనం మిక్సీ పట్టే వాటిల్లో కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. ముక్కలను పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, మెత్తటి ఉప్పు వేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి కొంచెం ఊరేసరికి కరకరలాడుతూ ఉన్నాయండి. అయిపోయింది, వేగిపోయాయి. కొంచెం చింతపండు, జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుందండి. 2 స్పూన్లు వేసాను జీలకర్ర. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి. వెల్లుల్లిపాయలు జీలకర్ర టేస్ట్లోనే ఉంటుంది. పచ్చి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు తింటే మంచిది, జుట్టుకి, కళ్ళకి, జుట్టుకి అన్నిటికీ. కొంచెం జీలకర్ర వేగిందాక కొంచెం మంట పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసాను. చల్లారాక మిక్సీ పెట్టుకుందాం. నేను కొంచెం కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి, లేదా ఎండు కొబ్బరి అయినా పర్లేదు. అది ఒకసారి ఇలా మిక్సీలో ఒకసారి అలా పొడేసుకొని చల్లారిపోయాయి. ఇవి కూడా వేసేద్దాము. ఇది మెత్తగా పట్టకూడదండి, ఊరికి బరగ్గా ఒక తిప్పు మిక్సీ వెనక్కి తిప్పినా సరిపోతుంది. బరగ్గా ఉండాలి పచ్చడి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టనండి, మనం తినే ఆయిలే ఎక్కువ కాబట్టి. ఇలా చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ నూనెలో వేగాయి కాబట్టి. మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా దీంట్లో వేసి కలిపేసుకోవాలి. ఆ పచ్చి ముక్కలు తగులుతూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి పచ్చడి. అందరూ ట్రై చేయండి. దొండకాయ పచ్చడి అని తీసేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అయిపోయింది దొండకాయ పచ్చడి. ఇదైతే మా ఒంగోలు స్టైల్లో చేసిందేనండి. కొంచెం బరగ్గా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. మేము దోశలో కూడా తింటాము. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. బాయ్.